కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి? మనం అనేక జనతా పార్టీలు చూసాం. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి అని అనుమానం వస్తుందా? ఇది ఆన్లైన్లో కొత్తగా ఏర్పడిన పార్టీ. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుకు పూర్వరంగం ఏంటి అంటే, ఇటీవల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విమర్శకులని మీడియా లేదా లా లేదా సోషల్ మీడియాలో వేదికగా చేసుకుని జరుగుతున్నటువంటి యాక్టివిజం, అంటే వివిధ ప్రజాస్వామిక వ్యవస్థల్ని ప్రశ్నించే యాక్టివిస్టులను కాక్రోచ్లుగా, పరాన్నజీవులుగా పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. సో కాక్రోచ్లు వీళ్ళు పరాన్నజీవులు, అన్ని వ్యవస్థల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, వీళ్ళకేం పని లేదు, నిరుద్యోగులు అని ముఖ్యంగా యువతరం అంటూ మాట్లాడాడు. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అభిజిత్ దీప్కి అనే ఒక 30 year యంగ్ బాయ్ అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు పబ్లిక్ రిలేషన్స్లో, బోస్టన్ యూనివర్సిటీలో. సో అతను ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీని ఏర్పాటు చేస్తున్నాను అని ఆ పార్టీకు గూగుల్ ఫామ్ కూడా జత చేసి ట్విట్టర్లో, ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇది పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే మోర్ దెన్ 5,000 పీపుల్ ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేరారు. ఇప్పటికి ఏకంగా పార్లమెంటు సభ్యులు కూడా ముందుకు వస్తున్నారు, మేము కూడా కాక్రోచ్ జనతా పార్టీలో చేరుతామని. సో విపక్ష ఎంపీలకు కూడా. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటంటే, ఈ వ్యవస్థలో ఉన్న రాజకీయ వ్యవస్థ పట్ల ఉన్న ప్రజల అసంతృప్తిని, రాజకీయ కోపాన్ని, పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ను, రాజకీయ నిస్పృహను ఒక వ్యక్తీకరించేటువంటి వేదికగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ మారిపోయింది. సో నేను కూడా ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్స్ వచ్చిన వెంటనే మేము బొద్దింకలము, మేము వీఆర్ కాక్రోచెస్ అని, ఒకవేళ సమాజంలో నోరులేని ప్రజల పక్షాన నిలబడి మాట్లాడడమే నేరమైతే ఆ నేరాన్ని ఎన్నిసార్లైనా చేసడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడటానికి చట్టమే అనుమతించక ఏ శిక్ష విధించినా ఆ శిక్షను మనసారా స్వీకరిస్తాం. సో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడటానికి మేము చేసే ప్రయత్నాల్ని అపహాస్యం చేసినా, అవహేళన చేసినా, మమ్మల్ని పరాన్న జీవులను విమర్శించినా ఆ విమర్శలకు కూడా రెడీ అంటూ నేను ఆల్రెడీ మాట్లాడాను. కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన అభిజిత్ దీప్కి చాలా జస్టిఫై కూడా చేశాడు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని. కాక్రోచ్లు ఎక్కడుంటాయి? మురికిలోంచే ఉంటాయి. మన చెత్త చెదారం నుంచే కాక్రోచ్లు పుడతాయి. కాక్రోచ్లే లేకపోతే దేశంలో చెత్త అంతా పేరుకుపోతుంది. సో దే డూ ద స్కావెంజింగ్ వర్క్ అసలు. సో ఎక్కడైతే చెత్త చెదారము మురికి ఉంటుందో అక్కడే కాక్రోచ్లు పుడతాయి. భారతదేశంలో అన్ని వ్యవస్థల్లోనూ ఈ చెత్త చెదారం చేరిపోయింది కనుకనే బొద్దింకలుగా మాలాంటి వాళ్ళు పుడుతున్నారు అన్నది అభిజిత్ వ్యాఖ్యలు. సో అక్కడితో ఆగలేదు. కాక్రోచ్ జనతా పార్టీ అనే వెబ్సైట్ కూడా ఏర్పాటైంది. దాంట్లో విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ కూడా రాశారు. ఈ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్లో కాక్రోచ్ జనతా పార్టీ ఏంటో కూడా చెప్పారు. ఏమన్నారు? మేము మరో పిఎం కేర్స్ ఏర్పాటు చేయడానికి పుట్టలేదు, మేము పన్నులు కట్టిన జనం డబ్బుతో దావోస్లో హాలిడే గడపడానికి మేము రాలేదు. సో మేము అవినీతిని వ్యూహాత్మక వ్యయంగా, స్ట్రాటజిక్ స్పెండింగ్గా, కరప్షన్ను అభివర్ణించడానికి పుట్టలేదు. మేము మా డబ్బు ఎక్కడ పోయిందని బిగ్గరగా స్పష్టంగా అడగటానికి పుట్టాము అంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావ లక్ష్యాన్ని వివరించారు. బిగ్గరగా స్పష్టంగా అడగడమే కాదు, రిపీటెడ్గా అడుగుతాం, మా డబ్బు ఎక్కడ పోయింది, ఈ డబ్బు ఎక్కడ పోయింది అని మళ్ళీ మళ్ళీ అడుగుతామంటూ అవినీతిని ప్రశ్నించడమే కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యమని ఈ పార్టీ ఆన్లైన్ పార్టీ వెబ్సైట్ పేర్కొంటోంది. సో అందువల్ల దీని ట్యాగ్ లైన్ కూడా వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేజీ అన్ఎంప్లాయిడ్ అన్నారు కనుక
అలా ఏ పని లేని బద్ధకస్తుల గొంతుకగా మేము పనిచేస్తాం. వ్యవస్థలు లెక్కించని, పట్టించుకొని, గుర్తించని వారి పక్షాన మేము మాట్లాడతాం అన్నది ఈ పార్టీ విజన్ స్టేట్మెంట్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీని మే 16న లాంచ్ చేస్తే మే 18th వరకే 50,000 మంది ఎన్రోల్ అయ్యారట. ఎలిజిబుల్గా అంటే అందరికీ ఎలిజిబిలిటీ లేదు. మళ్ళీ ఈ ఎలిజిబిలిటీకి కూడా 4 క్రైటీరియా పెట్టుకున్నారు. 1, వాళ్ళు నిరుద్యోగులై ఉండాలి. 2, వాళ్ళు తమకు తాము బద్ధకస్తులుగా ప్రకటించుకోవాలి. 3, లేజీ అండ్ అన్ఎంప్లాయిడే కాదు, వాళ్ళు ఆన్లైన్ ప్రజెన్స్ ఉండాలి వారికి. 3వది. 4వది కోపంతో, ఆవేశంతో అరిచే గుణం ఉండాలి. ఈ 4 గుణాలు ఉన్నాయని అనుకుంటే వారు ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేరటానికి అర్హులవుతారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి స్ఫూర్తి కూడా చెప్పారు. వాళ్ళ సిద్ధాంతం ఏంటో చెప్పారు. ఈ సిద్ధాంతం ఇంకా ఎవాల్వ్ అవుతుంది. బ్రాడ్గా సిద్ధాంతం ఏంటంటే సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రట్ అండ్ యాంటీ కాస్ట్.